అందరికి శరణార్థులు బాగున్ రానుల్లా ఇక మన తెలంగాణలో రెండొద్దుల పండుగ చేస్తున్నారు కదా నుల్లా నయా ట్రెండ్ సెట్ చేయబోతున్నారట మన ఫ్యూచర్ సిటీకి తెలంగాణ రైజింగ్ మీటింగ్ కు దేశాలకెంచి పెద్ద పెద్ద కంపెనీల పెద్దోళ్ళు బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీలు వచ్చిండ్రు ఇక నిన్నటి సంది తెలంగాణలో హడావిడి హరి బరిగా నడుస్తున్నదిలా ఇక హైటెక్ సిటీ గచ్చిబౌలి అటు దిక్కు పోతే పెద్ద పెద్ద బంగ్లాలు ఫ్లైఓవర్లు పొడుగు రోడ్లు పచ్చని పార్కులు చక్కదనంగా కనబడుతుంది కదా అంటే గట్లనే మరి ఇప్పుడు మన హైదరాబాద్ని ఇంకింత ఎత్తుకు లేపేటందుకు ఈ 2 దినాల పండుగ చేస్తున్నారన్నట్టు ఏమేం చేస్తున్నారు ఎందానికి వచ్చింది ఎన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి మన తెలంగాణకు అన్ని అరుచుకొద్దాం పాండ్రి ఇక హైదరాబాద్ ఆకర్లా ఫ్యూచర్ సిటీ కడతాము హైదరాబాద్ ని నిలబెడతాము ఇంకో లెవెల్ అంటుండ్రు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద రెండొద్దుల మీటింగ్ పెట్టిరులా దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీల బిజినెస్ మ్యాన్లు సెలబ్రిటీలను పిలిచిండ్రు ఇక మన గవర్నర్ సారు సీఎం రేవంత్ సారు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు కర్ణాటక చిన్న సీఎం సారు కడమ మంత్రులంతా వచ్చిండ్రు అన్నట్టు అయితే తీరొక్క తీరు స్టాలను పెట్టిండ్రు మన తెలంగాణలో డెవలప్మెంట్ ల రువ్వడి మీద ఉరుకుతున్నదని తారీఫ్ చేసిండు గవర్నర్ సారు. It is my honor and privilege to join you today at the Global Business Summit, a platform that brings together some of the finest minds shaping the economic and technological future of our world. I extend my warm greetings to all participants who have traveled from different regions and nations to be part of this significant gathering. Viksit Bharat by 2047 and Telangana Rising represent clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action, inspired by the ideal Sarve Bhavantu Sukhinah, let there be happiness for all. ఇక కర్ణాటక చిన్న సీఎం సారు ఏం మాట్లాడిండో చూడుండ్రి. Telangana government has crossed 2 years mark. On the 2 years mark of this government, Telangana government is moving ahead. I thought that Telangana is competing with Bangalore and Karnataka. I could see that Telangana is not competing with Bangalore. It is competing globally on an international market. Congratulations to Telangana government for this great venture. మన నడుమ కాంపిటీషన్ ఏం లేదు ఇద్దరం కలుపుకొని పోదానని అంటున్నాడు అన్నట్టు 2500 కోట్లు పెట్టి లేటెస్ట్ ఏఐ గ్రీన్ డేటా సెంటర్ ను పెడుతున్నారట అదాని గ్రూప్ వాళ్ళు ఇక బ్రూక్ ఫీల్డ్ జిఎంఆర్ గ్రూప్ సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్